నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ మరొక్కసారి కోవిడ్ తన కోరల్ని విప్పుతోందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. J1 అనే వేరియంట్ ఇప్పుడు చాలా రిగరస్‌గా అది స్ప్రెడ్ అవుతుంది. ఒకంత భయాందోళన అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తోంది. కొంత ఎగ్జాజరేషన్ కూడా ఉంటుంది అని అనేవాళ్ళు ఉంటారు. న్యూసుల్లో కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు. అంత అవసరం లేదు అని కొంతమంది అస్సలే పట్టించుకోకుండా, కొంతమంది భయపడుతూ, చాలా విపరీతంగా భయపడుతూ, ఇట్లా రకరకాల మనస్తత్వాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అసలు ఎట్లా మీరు వెజిటబుల్ థెరపీని చాలా బ్యూటిఫుల్ గా పరిచయం చేస్తున్నారు. ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం, ఈ కోవిడ్ నుంచి బయటపడడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది సార్? అమ్మ ఇప్పుడు అసలు మనకు ప్రప్రథమంగా కోవిడ్-19 అనేది మన జీవితాల్లో ప్రవేశించడానికి మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం, అశ్రద్ధ ఇవే కారణం. పురాతన పద్ధతులు అంటే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు హైజీన్గా శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ పూర్వం పాటిస్తే ఇవన్నీ చేదస్తాలు అనుకో. కోవిడ్ వచ్చిన తర్వాత మనకు అన్ని నేర్పించింది. చాలా జాగ్రత్తగా 2 సంవత్సరాల పాటు అంటే చాలా దేశాలు చాలా మందిని కోల్పోయినాయి. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా వరకు సేఫ్లో ఉన్నాం. తక్కువనే అర్థం. ఎంత 5 లక్షల మంది చనిపోయినప్పుడు 5 లక్షల చిల్లర, అది అఫీషియల్‌గా, అన్‌అఫీషియల్‌గా ఇంకొంచెం ఉండొచ్చు. పోనీ 10 అనుకున్నాం. కానీ అంటే ఇప్పుడు మళ్ళీ పోయిందిలే అని మళ్ళీ అంటే యువతలో విపరీతమైనటువంటి విచ్చలవిడితనం వచ్చేసింది మళ్ళీ. అందుకని అంటే ఇప్పుడు మనలోనే ఉండి మనలోనే అది చాప కింద నీరులా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. అది అంత పెద్ద ప్రమాదకరం కాకపోయినా వెళ్ళిన వ్యక్తి యొక్క శరీర స్థితిగతులను, మానసిక స్థితిని కూడా అది నియంత్రించి తను కూడా అలా మారుతుంది. రైట్. అప్పుడు ఆ రూపాంతరం చెందడానికి కారణం వెళ్ళిన వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఆధారపడి, అతని ఇమ్యూనిటీ బాగుండుంటే ఇది చచ్చిపోతుంది. వాడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి అది కొత్త శక్తిని పుంజుకొని బయటకు వస్తూ ఇక వేరే వాళ్ళ దగ్గర అది ఎన్ని మార్పులు చెందితే అంత. అంటే దీనికి కారణం ఎవరు అంటే మనమే. మన వ్యాధి నిరోధక శక్తిని మనం ఎందుకు తగ్గించేసుకోవడం? సహజంగానే భారతీయులు అనగానే వాళ్ళకి మనలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఒక్కళ్ళకి మాత్రమే 365 రోజులు సూర్యకిరణాలు తాకుతాయి. కరెక్ట్. సూర్యశక్తి మనలో ఉంది, విటమిన్ డి ఉంది, అన్నీ ఉన్నాయి. మనం వీటికి విరుద్ధంగా అంటే సృష్టికి విరుద్ధంగా చేసే పనుల వల్ల మనం శక్తిహీనులం అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తుంది, ఎదవేషాలు వేస్తే తోలు తీసేస్తామని. మనం ఒక ఎపిసోడ్ చేసాం 2025 ఒక వినాశనం రాకపోతుంది, చాలా పెద్ద ప్రమాదం అని. అంటే దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ ఇది మనం వినటం చాలా దురదృష్టకరం. కానీ ఇక్కడ జాగ్రత్త పడదాం. పిల్లల్ని శ్రద్ధగా ఇంట్లో ఉంచుకొని ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పెట్టడం బాధ్యత. ఇప్పుడు చాలామంది చెప్తున్నాం బయట బళ్ళ దగ్గర అజినోమోటో వాడుతున్నారు, దానివల్ల వచ్చే ప్రమాదాలు చెప్తున్నాం. అలాగే బొగ్గుల మీద కాల్చినటువంటి పదార్థాలు తింటున్నారు. డైరెక్ట్ గా బొగ్గుల మీద కాల్చుతున్నారా? బొగ్గుల మీద అంటే అది నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ని బొగ్గుల మీద కాల్చుకొని తింటూ ఉన్నారు. ఈ కెబాబ్స్ లాంటివి, లేకపోతే బార్బిక్యూ లాంటివి. చాలా రకాలు 100 రకాలు ఉన్నాయి. అంటే అదొక స్టైల్ అయిపోయింది. వెజిటేరియన్స్ కబాబ్స్ ను కూడా నిప్పుల మీద కాల్చి ఏవో చేస్తున్నారు. అట్లా తినకూడదు. ఇవన్నీ కూడా మన శరీర వ్యవస్థకి ఎప్పుడు చేస్తారమ్మా? మీరు డేలో ఇవన్నీ చేయరు. ఆఫ్టర్ సన్సెట్ తేలికగా ఉన్నవి తింటేనే అరగడం కష్టం. ఇలాంటివి ఎంత ప్రమాదాన్ని ఇస్తాయి? అంటే మీలో ఆ వ్యవస్థలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం వేళకాని వేళలో తినకూడని పదార్థం. అది తినకూడని పదార్థం, అది అందులోనూ వేళకాని వేళలో తినడం ఇంకా ప్రమాదకరం. ఇమ్యూనిటీని కోల్పోతుంది. డాక్టర్లు చెప్తున్నారు, లేకపోతే ఎవరో చెప్తున్నారు, ప్రోటీన్ బాగా తినండి. ప్రోటీన్ నువ్వు తినేస్తే నీ శరీరం తీసుకోవాలి కదా, అబ్జర్వ్ చేసుకో. ఆ శక్తిని కోల్పోతున్నావు మనం. ఆరోగ్యకరంగా లేని వ్యక్తికి నువ్వు ఎంత ప్రోటీన్ ఇస్తే ఆరోగ్యవంతుడు అయిపోతాడా? వాడికి కావాల్సింది జీవశక్తి, జీవకణం. అది ఎక్కడ ఉంటుందంటే నాభిలో ఉంటుంది. అది సాత్విక పదార్థాల ద్వారా మాత్రమే వస్తుంది, సన్లోంచి మాత్రమే, సూర్యరశ్మిలోంచి మాత్రమే వస్తుంది. లేట్గా తినేసి నువ్వు పొద్దెక్కేదాకా పడుకుంటే మనకి సన్లోంచి వచ్చి ఆ కిరణాలను మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం కదా. సూర్యోదయ సమయానికి మనం ఉండలేకపోతాం. దానివల్ల ఇప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మనం శ్రద్ధగా పెట్టుకోవాల్సింది సూర్యాస్తమయం తర్వాత. ఇంతకు ముందు అంటే కరోనా వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాము అంటే త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం, శుభ్రంగా స్నానాలు అవి ముగించుకుని త్వరగా పడుకోవడం, తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తింటాం, కషాయాలు ఇవి ఎక్కువ తాగటం. కంపల్సరీ కషాయాలు తాగండి, అవి మాత్రమే. అంటే ఇందులోనూ మనకి ఇది శీతాకాలం,
చాలా అంటే బయట చాలా మైల్డ్‌గా టెంపరేచర్ ఉంటుంది. అందులోనూ మనం చల్లటి పదార్థాలు తీసుకుంటే, ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకుంటే, మన సిస్టమ్ ఇంకా కూడా ఇబ్బంది పడిపోతుంది. Right. తీపి పదార్థాలు అధికంగా తీసుకోండి ఈ సమయంలో. అవునా? తీపి పదార్థాలు అధికంగా తీసుకోండి. అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో. అంటే తీపి అంటే మళ్ళీ చక్కెర Sugar. కాదు. పంచదార అస్సలు వాడొద్దు. బెల్లాన్ని అధికంగా తీసుకోండి. చెరుకు రసాన్ని తీసుకోండి. తియ్యగా ఉండే ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు హ్యాపీగా. అందులోను ఇంకొంచెం అవి వేడిగా ఉంటే, వేడి వేడి పదార్థాలు మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. అని భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటించండి. మాస్క్ పెట్టుకోండి, డిస్టెన్స్ ఇవన్నీ డాక్టర్లు ఏవైతే చెప్తారో అవన్నీ పాటిస్తూ మంచి పౌష్టికాహారం తీసుకోండి. ఇప్పుడు మీరు సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ వస్తే ఏం చేయాలి? సిమ్టమ్స్ ఏం చెప్తున్నారు? బాగా రన్నింగ్ నోస్, హై ఫీవర్, అది రెస్పిరేటరీ మీదే కాకుండా డైరెక్ట్‌గా లంగ్స్ మీదే అటాక్ ఎక్కువగా ఉంది. సో, ఈ వాసనలు పోవటం అది కూడా లేదుట. నార్మల్‌గానే ఉంది. వాసనలు రావటం అంతా నార్మల్, టేస్ట్ పోవటం అదంతా ఏం లేదు. సెన్సారీ ఆర్గాన్స్ మీద కాకుండా డైరెక్ట్ రెస్పిరేటరీ ఊపిరితిత్తుల మీదే దాని ప్రభావాన్ని చూపించేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ లివర్ గురించి మాట్లాడుకుందాం. ఫీవర్, టెంపరేచర్, స్కిన్ సిస్టమ్ సంబంధించి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి దొండకాయలు బాగా తీసుకోవాలి. అలాగే మనకు రెస్పిరేటరీ గురించి మాట్లాడుకున్నప్పుడు మునక్కాడ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా గొంతు నొప్పి, గొంతు నొప్పి. దీనికి క్లస్టర్ బీన్స్, గోరుచిక్కుళ్ళు స్వెల్లింగ్ని తగ్గిస్తే, నొప్పిని తగ్గిస్తాయి. అంటే గోరుచిక్కుళ్ళు, దొండకాయ, ఒక లెమన్, హోల్ లెమన్, ఒక 6 తమలపాకులు జ్యూస్గా చేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల తీసుకుంటే ఒకవేళ వచ్చి మనం ఇబ్బందులు అంటే అది కోవిడ్ JN1 కాదా మనకు అనవసరం. గొంతు నొప్పిగా ఉంది, జలుబు చేసింది, ఫీవర్ ఉంది, ఇవి చూసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 రోజులు కంటిన్యూగా ఆపకుండా తాగండి. మీకు ఈ ఫీవర్స్ దీని ఎఫెక్ట్లు అన్నీ తగ్గిపోతాయి. గొంతు నొప్పి అంటే సహజంగా మనకు గొంతు నొప్పి వస్తూ ఉంటుంది ఈ సీజన్లో. ట్రాన్సిల్స్ ఎగరబెట్ అవటం, గొంతు నొప్పి రావటం కూడా అవి కూడా తగ్గిపోతాయి. రెగ్యులర్గా తీసుకోండి. ఊపిరితిత్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రెగ్నెంట్స్ తీసుకోవచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు. మనం పూర్తిగా ఇది శాకాహారము, పౌష్టిక ఆహారం. ఇప్పుడు ఇక్కడ వాడేవి దొండకాయ. ప్రెగ్నెంట్ లేడీస్ దొండకాయలు తింటారా? ఎప్పుడు తింటారు? అంటే మనం వేపట్లేదు, పచ్చివిగా తీసుకుంటాం. అరుగుతుందా అరగదా అనే సందేహం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా అరుగుతుంది. దాంట్లో మనం మిరియాల పొడి వేస్తున్నాం, ఉప్పు వేస్తాం, తమలపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఒకసారి చెప్పండి సార్, జ్యూస్ మొత్తం ప్రాసెస్ ఒకసారి చెప్పండి. 10 గోరుచిక్కుళ్ళమ్మ, ఒక 6 దొండకాయలు, ఒక లెమన్, హోల్ లెమన్, నిమ్మకాయ తొక్కతో సహా, ఒక 6 తమలపాకులు, ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి ఒక గ్లాసుడు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. వడకట్టండి. మిరియాల పొడి, ఉప్పు, సైంధవ లవణం వేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు. మీకు జ్వరం, ఎలాంటి జ్వరం వచ్చినా ఈ జ్యూస్ ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గొంతు నొప్పి సహజంగా వచ్చిన, JN1 వచ్చిన, లేకపోతే మనం అధికంగా అరవడం వల్ల వచ్చిన, మనకి ఇంకా వేరే కాంప్లికేషన్స్ వల్ల వచ్చినా కూడా తగ్గిపోతుంది. దగ్గు కూడా కంట్రోల్ తగ్గిపోతుంది. ఇక అంటే మునక్కాడని, ఒక చిన్న మునక్కాడని దంచి వేడి నీళ్ళలో వేసి ఆ నీటిని తాగుతూ ఉండడం, దగ్గు, ఊపిరితిత్తులలో ఫ్లమ్, ఇవన్నీ అంటే ఈ గోరుచిక్కులు ఏం చేస్తాయంటే అది సహజంగా లోపలికి వెళ్ళి వెయిన్స్ని చిట్లిపోయేలా చేసి బ్లీడ్ అయ్యేలా చేస్తుంది. ఇంటర్నల్ బ్లీడింగ్కి ఆ జ్యూస్ పనిచేస్తుంది. ఊపిరితిత్తులో ఆక్సిజన్ ఫ్లో పెరగడానికి, మనలో ఇమ్యూనిటీ, బి కాంప్లెక్స్ ఫ్యామిలీ, ఈ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళకి, వైరస్ వచ్చిన వాళ్ళకి పారాసిటమాల్ ఇస్తారు, బి కాంప్లెక్స్ జింకోవిట్ టాబ్లెట్ కన్నా 10ంతల శక్తివంతమైంది ఒక మునక్కాడ ముక్క. దాన్ని దంచి నీళ్ళలో వేసి, కొంచెం అల్లం ముక్క, మునక్కాడ దంచి నీళ్ళలో వేసి మరగబెట్టి, ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, లేకపోతే మిరియాల పొడి, తేనె వేసుకొని దాహం వేసినప్పుడు, లేకపోతే గోరువెచ్చగా సిప్ 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 చేస్తూ తాగుతూ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇచ్చిన ఈ వైరస్ కూడా పూర్తిగా సమూలంగా శాశ్వతంగా అంతమైపోయేందుకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా ఈ J1 నుంచి సురక్షితంగా మన మన వాళ్ళందరూ కూడా, మన భారతీయులందరూ కూడా బయటపడాలి. అసలు ప్రపంచంలో ఎవరున్నా కూడా దీని బారిన 270 అంతా నడుస్తుంది. త్వరగా ఫినిష్ చేసుకుని 3 లక్షలకు కూడా వెళ్ళాలి. ఈ ఆనందాన్ని మనం అందరితోటి పంచుకోవాలి. ఈ ఆనందాన్ని అందరూ ఎవరిని కూడా మనం కోల్పోకుండా ఈ ఆనందాన్ని పంచుకోవాలంటే ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయాలి. తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్యోస్